హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఆల్రెడీ మ్యాంగోస్తో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ అయితే నేను పోస్ట్ చేశాను. సో మ్యాంగోస్ రెసిపీస్లో ఇవాళ మరొక ఇంట్రెస్టింగ్ స్వీట్ ఐటెం అయితే చూద్దాము. ఈ స్వీట్ అయితే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ లైక్ చేస్తారు. చూస్తున్నారు కదా, ఇది జెల్లీ కేక్లా ఉంటుంది. ఎప్పుడు రొటీన్గా కాకుండా మామిడి పళ్ళతో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువే. సో చేసుకునే ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఏదైనా డిఫరెంట్గా చేసి పెట్టాలనుకున్నప్పుడు కానీ ఈ స్వీట్ని తప్పకుండా ట్రై చేసేయచ్చు. ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చండి ఈ స్వీట్ అయితే. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా నేను చెప్పిన ప్రాసెస్లో చేశారంటే 100% ఫెయిలే అవ్వదండి ఈ రెసిపీ. మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ అయితే బాగా పండిన మామిడి పళ్ళని ఒక 2 తీసుకోవాలి. ఇక్కడ ఒక 700 గ్రామ్స్ ఉంటుంది మామిడి పళ్ళు. వీటిల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ప్యూరీలో మరో కప్పు వరకు వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ దీన్ని ఒక స్ట్రైనర్లో పోసుకొని వడగట్టేసుకోవాలి. ఇందులో ఏమైనా చిన్న చిన్న పీసులు ఉన్నా కూడా వచ్చేస్తుంది స్ట్రైనర్లో. ఈ మ్యాంగో ప్యూరీ జారుగా ఉండాలన్నమాట. సో ఇందులో ఇంకొక అరకప్పు వరకు నీళ్లు పోసుకొని ఇలా జారుగా అయ్యేలా చేసుకోవాలి. తర్వాత ఇందులో 1/4 కప్పు పంచదార వేసుకుంటున్నాను. తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ అగర్ అగర్ పౌడర్ వేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూను. ఇది మనకి గ్రోసరీ స్టోర్స్లో అవైలబుల్గా ఉంటుంది. అగర్ అగర్ పౌడర్ అంటే ఇస్తారు. తర్వాత విస్కర్తో బాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా మనం వేసుకున్న అగర్ అగర్ పౌడర్ మొత్తం కలిసిపోవాలన్నమాట ఇందులోనే. ఇలా మొత్తం నీట్గా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఈ ప్యూరీని ఇందులో పోసుకోవాలి. ఇప్పుడు ఇది కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. దీన్ని ఎక్కువ మరిగించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకుంటే సరిపోతుంది. ఇది బాగా మరిగి పైన ఇలా నురగలా వస్తుందన్నమాట. ఇలా రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనము చిన్న చిన్న కంటైనర్స్లో పోసి పెట్టుకోవాలి. మొత్తం ఒకే దాంట్లో కాకుండా కొద్దిగా 2-3 వాటిల్లో కోసి పెట్టుకుంటే చిన్న చిన్న పీసెస్ కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఒక 2 అవర్స్ తర్వాత చక్కగా సెట్ అయిపోతుంది అనమాట. తర్వాత దీన్ని కత్తితో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈవెన్గా ఒకే సైజ్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ వచ్చేటట్టు చూస్తున్నారు కదా. మినిమమ్ 1 సెంటీమీటర్లో ఉన్నట్టు పోసుకోవాలి అన్నిట్లో కూడా కంటైనర్స్లో. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇవి జెల్లీ టైప్లో ఉంటుందన్నమాట. స్మూత్గా షైనింగ్గా. నేను ఇలాగే మరొక కంటైనర్లో కూడా పోసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఈ చిన్న చిన్న పీసెస్ని ఇలా రెక్టాంగులర్ షేప్ ఉన్న ట్రేలో పోసుకోవాలి. మీరు ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్ మౌల్డ్స్లో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మరొక గిన్నెలో 1/2 లీటర్ వరకు పాలు తీసుకొని అందులో 1/4 కప్పు కన్నా కొంచెం ఎక్కువ, అంటే అరకప్పు కన్నా కొంచెం తక్కువ పంచదార వేసుకుంటున్నాను. మీరు కానీ తీపి కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం పంచదారని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూను అగర్ అగర్ పౌడర్ కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. విస్కర్తో ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటే వేసిన అగర్ అగర్ పౌడర్ మొత్తం కూడా కలిసిపోతుంది పాలల్లో. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని సేమ్ ఇందాకటి ప్రాసెస్సే కలుపుకోవాలి. ఇందులో ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను. 1/4 స్పూను. మీకు నచ్చిన ఫ్లేవర్ అయితే ఇందులో యాడ్ చేసుకోవచ్చు. పాలు బాగా మరిగి పంచదార మొత్తం కరిగిపోయిన తర్వాత ఇలా ఒక పొంగు రాగానే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న ట్రేలో దీన్ని పోసుకోవాలి. నేను ఇక్కడ 2-3 టైప్స్ ఆఫ్ షేప్స్ అయితే పోసుకుంటున్నాను. ఈ మ్యాంగో పీసెస్ మునిగేదాకా కూడా పోసుకున్న తర్వాత గరిటెతో కొంచెం తిప్పుకోవాలి మొత్తం అన్నిటినీ కూడా. ఇలా కలుపుకోవడం వల్ల పీసెస్ అంతా కూడా సెపరేట్గా అవుతుంది. సో ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకుందాము. నేను అలాగే మరో కొన్ని షేప్స్లో కూడా పోసుకుంటున్నానని చెప్పాను కదండి. ఇది రౌండ్ షేప్ కోసం పోసుకుంటున్నాను. ఇదే విధంగా మనకి నచ్చిన షేప్స్లో మనము మోల్డ్స్లో పోసుకోవడమేనండి. చాలా సింపుల్ ప్రాసెస్ అయితే. ఇలా పోసుకున్న తర్వాత వీటిల్ని ఒక 2-3 అవర్స్ వరకు పక్కన పెట్టేసేయాలి. ఒక 3 అవర్స్ తర్వాత చక్కగా సెట్ అయిపోతుంది మోల్డ్స్లో ఇవి. కావాలనుకుంటే రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసినా కూడా ఇంకా టైట్గా అవుతుందన్నమాట.
తర్వాత ఇవి 4 సైడ్స్ కూడా కత్తితో ఇలాగా అనుకుంటే మనకి ఈజీగా డిమోల్డ్ అవుతుందన్నమాట. సో అన్ని వైపులా కత్తితో మనము కట్ చేసుకొని దీన్ని డిమోల్డ్ చేసుకోవాలి. ఇలా డిమోల్డ్ చేసేటప్పుడు కొద్దిగా పైన ట్యాప్ చేస్తే చాలు మనకి ఈజీగా అది జెల్లీ కేక్ వచ్చేస్తుంది బయటికి. అంతేనండి, చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా వచ్చింది మ్యాంగో జెల్లీ కేక్. చూడటానికి కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు అయితే చాలా బాగా లైక్ చేస్తారు ఇలా చేసి పెడితే. దీన్ని మనకి నచ్చిన షేప్స్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. స్మూత్ అండ్ సిల్కీగా షైనీ టెక్స్చర్తో చాలా బాగుంటుంది. నేను చెప్పినట్టు ఫాలో అయిపోయి చేసి చూడండి. ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా 100% ఇది చేసేయగలుగుతారండి. అంత ఈజీ ప్రాసెస్ ఇది చేయడం కూడా. చూస్తున్నారు కదా, షైనీ టెక్స్చర్తోనూ స్మూత్ అండ్ సిల్కీగాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలా ఎన్ని తినేస్తున్నా కూడా తెలియదు అనమాట ఈ పీసెస్, అంత బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది రౌండ్ షేప్ అనమాట. దీన్ని కూడా సైడ్ ఎడ్జెస్ కట్ చేసుకొని డిమోల్డ్ చేసుకోవటమే. మనకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవటమేనండి. ఇంకెందుకండి లేటు, ఈ మ్యాంగో సీజన్స్ అయ్యేలోపు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.